అంత కంగారేంటి బావా? కంగారంటే ఉన్న పళ్ళంగా వచ్చిన సంబంధానికి సరే అనాలో వద్దనాలో అర్థం కావట్లేదు. అందుకే మీ అభిప్రాయం తీసుకుందామని వచ్చాను. అదేంటన్నయ్యా, షణ్ముఖం బావగారు వాళ్ళు డ్రాప్ అయ్యారా? అయ్యయ్యో, అలా ఏం లేదమ్మా. అసలు వాళ్ళని కలవనే లేదు. మరి సంబంధం అంటున్నావు, ఎవరికన్నయ్యా? ఇంకెవరికమ్మా, నీకే. అమృత అదృష్టవంతురాలు. అన్నయ్య మంచి సంబంధమే తీసుకొచ్చుంటాడు. నువ్వు ఆగు శ్రీవల్లి. విషయం తెలియకుండా సగం సగం చెప్తే కంగారు, కన్ఫ్యూజన్ అన్నీ వచ్చేస్తాయి. పెళ్లిళ్ళ మూర్తి గారు నన్ను కలిసి విషయం చెప్పగానే ముందు మీకు చెప్పాలని హడావిడిగా వచ్చాను. వాళ్ళకు కూడా హోటల్ ఉందంటమ్మా. కొంపదీసి వంటవాడా? లేదు, హోటల్ ఓనరే. అమ్మ పేరు మీద మనం సావిత్రమ్మ హోటల్ అని పెట్టాం కదా. ఆ నోటా ఈ నోటా పాకి చుట్టుపక్కల పల్లెల వరకు అమృత వంట బాగుంటుందని ప్రచారం. సిగ్గుపడుతుంది. అసలే అమృతకి సిగ్గెక్కువ. సంబంధం రాగానే ఎక్కువసేపు ఎదురుగుండలేకపోయింది. అమ్మా శ్రీవల్లి, పనిలో పనిగా షణ్ముఖం వాళ్ళని కూడా పిలిచి మాట్లాడేస్తే వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకుని ఈ సంబంధం కూడా ఖాయమైతే ఇద్దరి పెళ్లిళ్ళు ఒకే రోజు చేస్తాను. అలాగే అన్నయ్య. కాబోయే పెళ్లి కూతురు తుర్రుమనేసింది.